హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇవాళ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాను. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్స్ సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్. సో 10 మార్క్స్ క్వశ్చన్స్ లో మీకు టోటల్ 8 ఉన్నాయి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. నేను అన్ని చాప్టర్ల నుంచి గ్యాదర్ చేసి మీకు ఇచ్చాను. సో మీరు నోట్ డౌన్ అయినా చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ కావండి. మీకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను 10 మార్క్స్కి ఏ విధంగా రాయాలో. ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ రాయాలి, తర్వాత డెఫినేషన్, మీనింగ్ అండ్ మీరు రాసే పాయింట్స్ రాసి లాస్ట్కి కంక్లూజన్ కంపల్సరీ రాయాలండి. కంక్లూజన్ రాసి మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. అండ్ 10 మార్క్స్కి వచ్చేసి మీరు ఒక 3 పేజెస్ అంటే 2.5 to 3 పేజెస్ వరకు రాయాలి. అప్పుడే మీకు 10 మార్క్స్ ఇస్తారు. సో 2.5 to 3 అంటే 3 కంపల్సరీ 3 పేజెస్ రాయాలని పెట్టుకోండి. సో మీకు అప్పుడే ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఓకే, సో లా ఆఫ్ ఈక్విటీ ఏదైనా డయాగ్రామ్ ఉంటే కూడా రిలేటెడ్ డయాగ్రామ్ కూడా మీరు కావాలంటే చేయొచ్చు. ఒకవేళ ఆన్సర్ కి డయాగ్రామ్ ఉంటే చెయ్యండి, అప్పుడు ఈజీగా మార్క్స్ ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ప్లెనేషన్, ఎక్సెప్షన్స్, యాక్సెప్షన్స్ ఇవి ఉంటాయి కదండి, అవి కూడా రాస్తే చాలా మంచిది, మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ కి 5 మార్క్స్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్, రాబిన్, స్కెచ్, డెఫినేషన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో 5 మార్క్స్ ఎలా రాయాలో నేను ఇప్పుడు చెప్తాను. 5 మార్క్స్ కూడా ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ రాయాలి. ఇంట్రొడక్షన్ తర్వాత మీనింగ్ ఉంటే రాయాలి, డెఫినేషన్ ఉంటే కూడా రాయొచ్చు. నెక్స్ట్ పాయింట్స్ రాసాక లాస్ట్ కి కంక్లూషన్ రాయండి. ఓకే, సో దీనికి వచ్చేసి 10 మార్క్స్ కి మీరు 3 పేజెస్ రాస్తున్నారు కాబట్టి 5 మార్క్స్ కి మీరు ఒక 1.5 పేజ్ రాస్తే ఇనఫ్. సో 5 కి 5 వస్తాయి. సో 10 కి 3 పేజెస్ రాశారు కాబట్టి హాఫ్ ఆఫ్ 10. సో 10 కి మీరు 3 పేజెస్ అండ్ 5 కి 1.5 పేజ్ రాస్తే చాలు. ఓకే, అప్పుడు మీకు మంచి మార్క్స్ వస్తాయి. దీనికి కూడా ఏదైనా రిలేటెడ్ డయాగ్రామ్ ఉన్నా మీరు రాయొచ్చు, లేదా టేబుల్స్ ఉంటాయి కదా, ఎక్స్ప్లెనేషన్ టేబుల్స్, డయాగ్రామ్స్. సో ఆ టేబుల్ డ్రా చేసి మీరు టేబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. సో ఇలా ఉంటే మీరు కంపల్సరీ చేయండి, మీరు స్కిప్ చేయకండి. డయాగ్రామ్ ఉన్నా, గ్రాఫ్ ఉన్నా, టేబుల్ ఉన్నా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే అప్పుడు మీకు ఈజీగా స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాక్రో అండ్ మైక్రో. సో ఇప్పుడు నేను ఇచ్చిన అన్ని వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్స్ మీకు ఎగ్జామ్ లో వస్తాయి. మీరు ఇవి కూడా రివైజ్ చేసుకొని పెట్టుకోండి. మీకు తెలుసు ఎగ్జామ్ October 25th ఉందని, అందుకోసమే నేను మీకు ఇస్తున్నాను. నాట్ ఓన్లీ ఎకనామిక్స్, వేరే సబ్జెక్ట్స్ కూడా నేను గ్యాదర్ చేస్తున్నాను. క్వశ్చన్స్ గ్యాదర్ చేసి మీకు పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. ఓకే, నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్, సెకండ్ ఇయర్ క్లాసెస్ అన్ని క్లాసెస్ స్టార్ట్ చేశాను, కంప్లీట్ కూడా చేశాను. కావాలంటే మీరు మన ప్లేలిస్ట్ కి వెళ్ళి అన్ని క్లాసెస్ చూసుకోవచ్చు. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే వెల్త్ కాన్సెప్ట్, యూటిలిటీ, ఇలా కొన్ని కాన్సెప్ట్ ఇలా. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ మీరు చదివినట్టయితే 2 మార్క్స్ కి అంత ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే 10 మార్క్స్ కి అండ్ 5 మార్క్స్ కి ప్రిపేర్ అయితేనే మీరు ఈజీగా 2 మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 2 మార్క్స్ ఈజీగా మీరు రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 మార్క్స్ ఎలా రాయాలో నేను చెప్తాను. 2 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ మీరు ఓన్ గా అంటే ప్రాపర్ ఒక మీనింగ్, ఆ క్వశ్చన్ కరెక్ట్ మీనింగ్ ఒక 3-4 లైన్స్ రాస్తే చాలు, 2 కి 2 మార్క్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్ అని 2 మార్క్స్ కి అడిగితే మీరు మైక్రో ఎకనామిక్స్ అని పెట్టి జస్ట్ 4 లైన్స్ రాస్తే చాలు. మైక్రో ఎకనామిక్స్ వచ్చేసి స్మాల్ ఎకనామిక్స్ అంటే దేని గురించి మాట్లాడుతుంది, చిన్న వాటి. స్మాల్ అంటే గ్రోత్, వీటి గురించి మాట్లాడుతుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ స్టడీ ఆఫ్ స్మాల్ ఎకనామీ అని చెప్పి రాస్తే అయిపోతుంది. సో ఇలా మొనోపోలీ అంటే సింగిల్ మార్కెట్, అండ్ బిజినెస్ అంటే తెలుసు, ఫైనాన్స్ అంటే ఏంటి, ఒక 4 లైన్స్ రాయాలి. అది కూడా మీనింగ్ఫుల్ గా రాస్తే మీకు 2 మార్క్స్ వచ్చేస్తుంది ఈజీగా. అండ్ నేను ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏదైనా ఇప్పుడు సపోజ్ మీకు ప్రిపేర్ అయినా రాకపోతే ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్.
అంటే ఇప్పుడు మనము చదువుకునే వస్తాయి, ఒకవేళ మీకు గుర్తు రాకపోయినా ఆ పాయింట్ లో మీకు ఆన్సర్ గుర్తు రాకపోయినా లీవ్ చేయకండి, అటెంప్ట్ అయితే కంపల్సరీ చేయండి. అటెంప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అటెంప్ట్ అయితే కంపల్సరీ చేయండి. అటెంప్ట్ చేస్తేనన్నా మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ కి మీకు రాకపోయినా మీరు దాన్ని మీ ఓన్ వర్డ్స్ లో రాసారనుకో 2కి ఇవ్వకపోయినా ఒక 1 మార్క్ అని ఇస్తారు, హాఫ్ మార్క్ అని ఇస్తారు. సో ఎగ్జామ్ లో హాఫ్ మార్క్ కూడా వెరీ ఇంపార్టెంట్. హాఫ్ మార్క్ తోటి కూడా పాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. అందుకోసమే హాఫ్ మార్క్ అన్నా ఓన్ గా రాయండి, కానీ ఏది లీవ్ చేయకండి, ఏది వదిలి రాయకండి. పేపర్ అంతా ఫుల్ చేయండి, ప్రిపేర్ కండి. బాగా టైం వేస్ట్ చేసుకోకుండా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను కదా, అవి కూడా చూడండి. అండ్ మీ కాలేజ్ అంటే మీ మ్యామ్స్ ఇచ్చే ఆన్సర్లను కూడా అంతా రివైజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ కరోనా వల్ల సిలబస్ తక్కువ చేశారు, అంటే 70% సిలబస్, 30% సిలబస్ తీసేశారు లేదు. సో 70% అయినా మంచి ప్రిపేర్ కాండి, అప్పుడే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. మంచి మార్క్స్ రావాలంటే ట్రై టు వర్క్ హార్డ్. ఇంపార్టెంట్ ఆన్సర్స్ ని బట్టి చేసే అవసరం లేదు, ఓన్ గా అర్థం చేసుకోండి. నేను మన వీడియోస్ లో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు చూసారు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ మెయిన్ పాయింట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ చేశాను. సో మీరు కూడా అర్థం చేసుకొని ఓన్ గా రాయడానికి ట్రై చేయండి. సో ఓన్ గా ట్రై చేయండి, అప్పుడే మీకు ఈజీగా స్కోర్ చేసుకుంటారు. సో ఫస్ట్ వచ్చేసి 10 మార్క్స్ కి నేను 8 క్వశ్చన్స్ ఇచ్చాను, 5 మార్క్స్ కి 22 అలా ఇచ్చాను, అండ్ 2 మార్క్స్ కు ఒక 40-44 అలా ఇచ్చాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రిపేర్ కాండి. ఓకే, ఇది వచ్చేసి ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5, 10, 2 మార్క్స్. ఓకే, నౌ ఇప్పుడు కామర్స్ కూడా ఇంపార్టెంట్ ఇస్తాను. కామర్స్ కూడా వెరీ ఈజీ సబ్జెక్ట్. కామర్స్ వచ్చేసి చాలా ఈజీ, ఎందుకంటే ఓన్ వర్డ్స్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. లైక్ కామర్స్ అంటే ట్రేడ్ అంటే ఎయిడ్స్ టు ట్రేడ్ ఏంటి, ఇది ఈజీ. కామర్స్ మీకు తెలుసు 50-50 మార్క్స్ పేపర్, 50 వచ్చేసి అకౌంట్స్ అండ్ 50 వచ్చేసి కామర్స్. సో కామర్స్ అంతా థియరీ, అకౌంట్స్ వచ్చేసి ప్రాక్టికల్. సో థియరీ క్వశ్చన్స్ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను, అది కూడా వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్, ఓన్లీ 10 మార్క్స్ ఇంపార్టెంట్ ఇస్తున్నాను. రిమైనింగ్ 5 and 2 మార్క్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ముందుగా 10 మార్క్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 10 మార్క్స్ లో వాట్ డూ యూ మీన్ బై సోల్ ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్, ప్రైవేట్, పబ్లిక్, ఇవన్నీ ఎన్నోసార్లు నేను డిస్కస్ చేస్తాను. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టోటల్ 10 ఉన్నాయి 10 మార్క్స్ కి. సేమ్ ఇది కూడా ఎలా రాయాలంటే ఇంట్రొడక్షన్, మీనింగ్, పాయింట్స్, కంక్లూజన్. సో కామర్స్ వచ్చేసి ఓన్ లాంగ్వేజ్ లో కూడా రాయొచ్చు ఒకవేళ మీకు అర్థం అయితే. ఓకే, దీనికి బటిఫై చేసే అవసరం లేదు, ఓన్ గా కూడా రాయొచ్చు. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అప్పుడు మీరు ఏ ఆన్సర్ నైనా మీ ఓన్ వర్డ్స్ లో రాయొచ్చు. సో ఈ విధంగా మీరు రాస్తే 10 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఇంట్రొడక్షన్, మీనింగ్, డెఫినేషన్ అండ్ ది పాయింట్స్, అట్ లాస్ట్ కంక్లూజన్. కంక్లూజన్ అంటే ఏం లేదు, ఓన్లీ సో అబౌవ్ పాయింట్స్ ఆర్ ది సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్, అలా రాస్తే చాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.